ఒకవైపు ఏమో విద్యార్థులతో మొదలైన ఉద్యమం, పెద్దవాళ్ళు అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, మేధావులు పార్టిసిపేట్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు జడ్జెస్ పార్టిసిపేట్ చేస్తున్నారు, బాలీవుడ్ స్టార్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రకాష్ రాజ్ లాంటి సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా సంఘీభావం తెలియజేస్తున్నాయి. సో ఎండ్ ఆఫ్ ది డే ఇది ఒక జాతీయ ఉద్యమంగా ఆ రోజున జయప్రకాష్ నారాయణ గారు సంపూర్ణ విప్లవానికి పిలిపించినటువంటి స్థాయిలో ఈ నల్ల చట్టాలని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే నినాదంతో ఒక జాతీయ ఉద్యమంగా ఇది రూపుదాల్చే అవకాశం ఉందంటారా, లేదా ఇక్కడతో సమసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయా? అనుభవజ్ఞుల ఉద్యమకారులుగా చెప్పండి. అది చాలా ఒక అపురూపమైన స్పందన కనబడుతుందండి. ఇది అనూహ్యమైన స్పందన. మనం ఇదివరకు ఎన్నడూ కూడా ఊహించినటువంటి అనేక వర్గాలు దీంట్లో భాగమయ్యాయి. మేము బీజేపీకి ఓటేసాం కానీ ఇట్లా జరుగుతుందని మేము ఊహించలేదని చెప్పుకుంటున్నటువంటి యువకులు, విద్యార్థులు వాళ్ళందరూ కూడా దీంట్లో భాగమైంది. ఇంతటి ఒక్క విస్తృత ఆందోళన జరుగుతున్నప్పుడు తన తక్షణ పార్టీ ప్రయోజనాలు, పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని స్పందిస్తే అది కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి ప్రతిష్టకు చాలా పెద్ద మచ్చను తీసుకొస్తాయి. ఇవాళ తక్షణం ప్రధానమంత్రి గారు చేయవలసింది, వారు వెంటనే ఈ జరుగుతున్న పరిణామాలకు దృష్టిలో పెట్టుకొని ఇది ఉప్పెనలాగా మారకముందే ప్రధాని గారితో రాజీనామా చేయించడం శ్రేయస్కరమైనటువంటి మార్గం. ఒక్కసారి ఆందోళన మార్గంలోకి ప్రజలు పోనే వద్దండి. ఆందోళన మార్గం ప్రజలు ఎంచుకొని ప్రయాణించటం మొదలు పెడితే అందులో ఆ విద్యార్థులు న్యాయసమ్మతంగా, మళ్ళీ ఇది కూడా చాలా విచిత్రం అండి, అనేకమైన సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు దీంట్లో నాయకత్వంలో ఉన్నారు. ఇది ఎవరో ఒకరో ఇద్దరో కూర్చొని నడుపుతున్నది కాదు, ఒక సమూహం అనేక సామాజిక వర్గాలకు చెందినటువంటి సమూహము ఈ ఉద్యమాన్ని నడుపుతున్నది. ఇంత విస్తృతంగా ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు సహజంగానే ఏమవుతుందంటే దానికి అశేషమైన స్పందన దొరుకుతుంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు కూడా ఇది మళ్ళీ నిలదొక్కుకోవటానికి ఒక ఆస్కారం కలిగిస్తున్నది. ఇవాళ ఏదో ఒక పత్రికలో ఒక విశ్లేషణ, ఒక వ్యాసం చూసింది నేను. ప్రతిసారి ఒక సామాజిక ఉద్యమం తలెత్తినప్పుడల్లా రాజకీయ చిత్రపటం అనేది మారిపోతూ ఉంటుంది. నిజంగానే 2014 ముందు వచ్చిన అవినీతి వ్యతిరేక ఉద్యమం కాంగ్రెస్ పతనానికి దారితీసింది. అదే విధంగా దాని తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో బీజేపీ పుంజుకోవటానికి అవకాశం కలిగింది. ఇవాళ ఈ ఉద్యమం కూడా బీజేపీ వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం. దీన్ని ప్రతిపక్షాలు కూడా తప్పకుండా దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలని, బీజేపీని ఎదుర్కోవటానికి దీన్ని ఒక సదవకాశంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తాయి. సహజంగానే ఇది కేవలం ఒక సామాజిక ఉద్యమం ఏమవుతుంది అని అనుకోవద్దు. ఈ సామాజిక ఉద్యమాలు రాజకీయ పరిస్థితులను తారుమారు చేసిన సందర్భాలు భారత చరిత్రలో ఉన్నాయి. కాబట్టి ఆ కోణం నుంచి ఉద్యమాన్ని చూడవలసిన అవసరం ఉంది. బీజేపీ నాయకత్వం ఒక దీర్ఘకాలిక దృష్టికోణంతో పరిస్థితిని విశ్లేషించవలసిన అవసరం ఉంది. అది నేను అనుకోవటం వాళ్ళకి తక్షణమైనటువంటి అవసరం. ఆగుతుందా? ఆగది. ఇది ఆగదు. మనకు చూస్తున్న పరిణామాలు చూస్తుంటే అనేక మంది స్పందన కనబడుతుంది. మన హైదరాబాద్ లోనే ఎన్ని రకాలైనటువంటి ప్రతిస్పందనలు మనం చూస్తున్నామండి. మిగతా ప్రపంచం దేశం వదిలిపెట్టాడు. కాబట్టి ఇన్ని రకాలుగా ఉద్యమం తీవ్రతరం అయినప్పుడు అది సహజంగానే రాజకీయాలను మార్చేస్తుంది, రాజకీయాలను ప్రక్షాళన చేసి పారేస్తుంది. అట్లా ఆ ఉద్యమానికి రాజకీయాలకు మధ్య ఉన్న అంతఃసంబంధాన్ని మనం గ్రహించాలి. ఉద్యమం అనేది కేవలము ఒక లక్ష్య సాధన కోసమే మొదలైనప్పటికీ కూడా ఆ ఉద్యమం తీవ్రతరం అవుతున్న కొద్దీ రాజకీయాల్లో మార్పులకు అది నాంది పలుకుతుంది. అట్లా ఈ ఉద్యమం కూడా రాజకీయాల్లో ఒక తీవ్రమైన మార్పులకు తీసుకురావచ్చే అవకాశం కనబడుతుంది. అంత తీవ్రమైన మార్పులకు అవకాశం తెచ్చే ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎంతసేపటికి తన తక్షణ పార్టీ ప్రయోజనాలను మనసులో పెట్టుకొని వ్యవహరిస్తే మాత్రం అది వాళ్లకు నష్టం చేస్తుంది. ఇది వాళ్ళ బీజేపీ నాయకత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఈ ఉద్యమం తీవ్రతరం దాల్చేటువంటి అవకాశాలు ఒకవైపు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఆ మంత్రివర్గ విస్తరణలో చేసి నష్ట నివారణ చర్యలకు తక్షణం వాళ్ళు పూనుకునేటువంటి అవకాశం ఉందా? కాదు అన్నట్లయితే ఇప్పుడు ఒక ఆయన ఆ మధ్య కామెంట్ చేశారు ఏంటంటే మన దగ్గర కూడా ఇలాంటి
బంగ్లాదేశ్లోను నేపాల్లోను ఎన్జీ ఉద్యమం వచ్చినటువంటి అబ్బాయి మన దేశ పరిస్థితులు వేరండి. ఇక్కడ యూత్కి అంత పెద్ద, ఇక్కడ రకరకాల క్యాస్ట్ ఫ్యాక్టర్స్, స్టేట్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఇన్ని రకాలైనవి ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఒక అనుభవజ్ఞులుగా వారు చెప్పినటువంటి మాటలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఆ స్థాయిలో ఇక్కడ కూడా ఒక ఈ మార్పుకి ఇది జాతీయ ఉద్యమంగా రూపుదాల్చేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఒకసారి విపి సింగ్ లాంటి వ్యక్తి తీసుకొచ్చిన ఒక పరిణామానికి ప్రభుత్వ మార్పు, అయితే అన్నా హజారే చేసిన దానికి శాశ్వతంగా కాంగ్రెస్ కనుమరుగు దూరంలో కూడా లేకుండా అయిపోయింది. సో ఇది బీజేపీ అనే అతీత శక్తి ఏంటి, అది నాట్ ప్లాంటెడ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ప్లానెట్ కదా. సో డెఫినెట్ గా వీళ్ళకి ప్రజాస్వామ్యంలో ప్రజలు మాకు వద్దు అనుకున్నప్పుడు ఎవరు వీళ్ళు ఓ నేపాల్ తరహా, లేకపోతే బంగ్లాదేశ్ తరహా, లేకపోతే శ్రీలంక తరహా ప్రజల తిరుగుబాటుతో ప్రభుత్వాలని కూల్చేసే విధానం ఉండదు. ఇక్కడ ఇలాంటి ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వాలకి శాశ్వతంగా సమాధానం చెప్తారు. ఇదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీలో. ఇవాళ మీరు తలుచుకున్నప్పుడు కాంగ్రెస్ కి తర్వాత జరిగిన పరిణామాలు చూడండి, లేదంటే ఇవాళ ఇక్కడ ఈ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ జరిగిన పరిణామాలు చూడండి. ఈ 15 సంవత్సరాల పనిష్మెంట్ కాలేజెస్ ఏదైతే ఎప్పుడో అవుతాయో, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఎక్కడ ప్రభుత్వానికి దూరంగా ఉందా లేదా? సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వ మార్పులకి ఈ ఉద్యమాలు ఏమి చేయలేమన్న భ్రమంలో ఉండకండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ఇక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో ఈ ఉద్యమం రాష్ట్రాల వ్యాప్తంగా, ఇందాక గురుగారు బాగా చెప్పారు, ఈ రోజు ఆ దేశవ్యాప్తంగా లేకపోతే వేరే దేశాలు అక్కర్లే, ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ ఎలా విజృంభిస్తుందో చూడండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నీటిలో బాధితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో, మొత్తం దేశంలో ఉన్నారు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏకతాటి మీదకి వస్తే ఆ కాజు క్లాజ్ అందరికీ తెలిసిందే కదా. సో ఇవన్నీ పరిణామాల్లో ఎందుకు స్టాలిన్ గారు తర్వాత వచ్చిన విజయ్ గారు చెప్పిన ఫస్ట్ మాట ఏంటి, ఇవాళ స్టేట్ డిస్కషన్స్ ఏమండి, ఈ నీట్ పరీక్షల్లో మా ర్యాంకులు మేము ఇచ్చుకుంటాం, మా ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేసుకుంటాం, ఏదో ఒక స్టేట్ లో జరిగిన పొరపచ్చక మొత్తం దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రద్దు చేస్తాం, లక్షలాది మందిని రోడ్డు మీద పెట్టడం, సమభావన మాట్లాడుతున్నప్పుడు ఇవి ఏకతాటి మీద మొత్తం స్టేట్లన్నీ ఒకే స్టాండ్ తీసుకోవడం ఇదేమవుతుంది? 33 కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రాలన్నీ ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఎవరి కోసం మెరుగన్నారు? అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఏమైనా అవతార పురుషుల్లోకి వచ్చి నేను చెప్పిందే శాస్త్రం ఏమైనా చెప్తాడా? చెప్పండి చూద్దాం ఇప్పుడు. సో ఈ గానే కాదు అసలు ఫస్ట్ థింగ్, మనం ఈ డెమోక్రసీలో ప్రజా ఉద్యమాల యొక్క తీవ్రతని ఎప్పటికప్పుడు రీడ్ చేయకపోతే దానికి వచ్చే రెప్రికేషన్స్ ప్రభుత్వ పతనాలే. ఫైనల్ గా కోదండరామ్ గారు చెప్పండి, మీరు మరొకసారి తెలంగాణ నుంచి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశాలు ఉంటాయా అనుకోవచ్చా? లేదు ఢిల్లీ కేంద్రంగా ఈ ఉద్యమాన్ని తీవ్రంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నామండి. తప్పనిసరిగా దీన్ని ఇక్కడ మన తెలంగాణలో మరింత తీవ్రతరం చేసే విషయంలో అయితే మేము తప్పకుండా ముందుంటాము, చాలా బాధ్యతలు తీసుకుంటాము, చాలా గట్టిగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి తప్పనిసరిగా మా వంతు పాత్ర మేము నిర్వహిస్తామని ఈ సందర్భంగా చెప్పదలిచిన. ఎందుకంటే చాలా చూస్తే బాధ అనిపిస్తుంది, దానికి సంబంధించిన కథనాలు వింటుంటే ఏదో చాలా పెద్ద తప్పు మనం కూడా చేస్తున్నామేమో, దూరంగా ఉండి ఇందులో మనం దిగవలసిందే, బాధ్యతను ఎత్తినేసుకోవాల్సిందే అని అనిపిస్తున్నది. తప్పనిసరిగా విషయాన్ని గ్రహించి మేము ఉన్నాము, దాన్ని తప్పకుండా ఒక తీవ్రమైన పాత్ర మేము తీసుకుంటామని కూడా ప్రకటించదలిచి. చూద్దామండి మరి దేశ పరిస్థితులు ముఖ చిత్రం వారు చెప్పినట్టు మారిపోతుందా, ఏ పరిస్థితులకి ఎలా అవుతాయి అనేది చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అవును సార్, మద్దతు ఇస్తున్నారు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ